95 న్యూస్. ఒంగోలు టౌన్ సినీ గేయ రచయిత మధురశ్రీకి గౌరవ డాక్టరేట్ పురస్కార కిరీటం. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం నిడమలూరు వాస్తవ్యులు కవి చక్రవర్తి, కళా విభూషణ్, సంగీత సామ్రాట్, కవి కోకిల శ్రీ పిడుగురాళ్ల శ్రీనివాస్ మధురశ్రీకి 25 సంవత్సరాలు సామాజిక సాహిత్య సంగీత సేవల్ని గుర్తించి లిటిల్ ఛాంప్స్ అకాడమీ హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు బుచ్చేశ్వరరావు ఆధ్వర్యంలో హీరోయిన్ టీనా చౌదరి చేతుల మీదుగా హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్స్ రికార్డ్ వారు ఈరోజు సాయంత్రం 5 గంటలకి గౌరవ డాక్టరేట్ పురస్కార కిరీటాన్ని మధురశ్రీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మద్దాలి మాధవరావు, నరసరావుపేట సిడిపిఓ మాణిక్యారావు, చెలవాది లలిత, నజీర్, జూటూరి కృష్ణమూర్తి, చుక్క విన్సెంట్ పాల్ మొదలగు వారు పాల్గొన్నారు. పేరు శ్రీనివాస్, నా పేరు మధురశ్రీ. వాళ్ళ పాఠశాలను సోషల్ అప్లికేషన్ అనేక విధాలుగా సమసేవ సాహిత్యపరంగా సంగీతపరంగా ఎన్నో సేవలు చేశాను. ఆ సేవను గుర్తించి హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ నాకు ఈరోజు గౌరవ డాక్టరేట్ మన ఆర్ బుచ్చేశ్వరరావు చేతుల మీదుగా ఒంగోలు అందించారు. 2016 నుంచి 1999 నుంచి నేను సేవ చేస్తున్నాను. 2016 నుంచి బుచ్చేశ్వరరావు గారికి వచ్చాను. ఈ 2016 నుంచి 2024 వరకు బుచ్చేశ్వరరావు సార్ నన్ను గౌరవించి నా సేవలు గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ నాకు అందించడం ఎంతో ఆనందంగా ఉంది. జీవితాంతం నేను బుచ్చేశ్వరరావు సార్కి రుణపడిస్తాను. ముందు ప్రజాసేవ అన్ని విధాలుగా నేను సంగీతపరంగా సాహిత్యపరంగా సోషల్ అన్ని సమాజానికి అందిస్తానని నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దిగులు పొంది కవి కోకిలగా, అలాగే ఒక అభ్యుదయవాదిగా, సాహితీవేత్తగా, ఒక పుస్తక స్నేహితుడిగా పేరొందినటువంటి శ్రీనివాస్ లోక కవి అనేటువంటి బిరుదుతో ఉండేటువంటి మధురశ్రీ సింగరాయకొండలో చేసినటువంటి శ్రీనివాస్ గారు ఈరోజు హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డు వారి గౌరవ డాక్టరేట్ని ఆయన అందుకుంటున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే గౌరవ డాక్టరేట్ అనేటువంటిది చాలా అమూల్యమైనది. అది ఎందరికో కానీ అది సాధకం కాదు. సుమారు ఒక 20 సంవత్సరాలుగా సాహిత్య రంగంలో వారు చేసిన సేవలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుని ఈరోజు వారికి గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషం. ఒక మంచి మనసు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీనివాస్ గారు ఈరోజు గౌరవ డాక్టరేట్ ద్వారా తన కీర్తి ఇంకా పెరిగిందని చెప్పవచ్చు. చాలా సంతోషం శ్రీనివాస్ గారు. మీరు డాక్టరేట్ అందుకొని రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాగే మాధవరావు గారు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడుల్లో నడుస్తూ వారిలాగా మీరు ఎదగాలి. రాబోయే తరానికి మీరే, ఇప్పుడు మాధవరావు గారి తర్వాత ఎవరు అని చెప్పుకోవడానికి ఎవరు ఇక్కడ కనపడట్లేదు. ఆ తర్వాత ఎవరో ఒకరు ఆ బాధ్యతను తీసుకుని ఆ సేవా కార్యక్రమాలు మీరందరూ కూడా ముందుండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మాధవరావు గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాం.